హాయ్ ఫ్రెండ్స్, చింత చెట్టు దులపడానికి అయితే వచ్చినాం. చింతకాయ దులుపుతుండు మా ఆయన. ఇక ఎండలైతే ఫుల్ కొడుతున్నాయి ఫ్రెండ్స్. చెట్టు అయితే దులపడానికి అయితే వచ్చినాం మేము బావి దగ్గరికి. మా ఆయన అయితే చెట్టు ఎక్కిండు. మన ఊరు వాళ్ళు ఎవరైనా చింతపండు కొనాలనుకుంటే మా దగ్గర ఉంది. కొనాలనిపిస్తే కొనండి మా దగ్గర అయితే. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే మీ పక్క పంట ఎవరన్నా అడిగితే చెప్పండి, మా దగ్గర ఉన్నది చింతపండు. మధ్య దళారి దగ్గర దుకాణాలలో కొనే బదులు ఒక రైతు దగ్గర కొని రైతుకు సపోర్ట్ చేయండి అంతే. సినిమాలలో చూడడం మాత్రమే రైతు పండించిన పంట రైతు అమ్ముకునే రోజులు రావాలి అనడం ఒక సినిమాలోనే, కానీ రైతు దగ్గర ఎవరు కొనరు. ఇక పొద్దున్న మిరపకాయలు వచ్చినాయి మా దగ్గర 160 రూపాయలకు కేజీ కొన్నాం. అదే రైతుకు 10,000 కూడా పోతలేదు ఈరోజు. మీరు ఎప్పుడైనా ఏమన్నా కొనాలనుకుంటే కొంచెం రైతుకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. రైతు దగ్గర కొనండి, రైతుకు సంతోషం అవుతుంది. ఒక రైతు ఉంటేనే ఊరంతా బతుకుతుంది ఈ రోజుల్లో. కానీ రైతు దగ్గర కొనాలంటే బేరాలు చేస్తాం. అదే దుకాణంలో పోయి ఒక బేరం చేస్తాం, గింతకి గంతకి అని. రైతు దగ్గర బేరం చేస్తాం, అవునా కాదా? జర నేరుగా రైతు దగ్గర ఏదన్నా కొనాలనుకుంటే, రైతు పండించిన పంట ఏదైనా ఉంటే నేరుగా రైతు దగ్గర కొనే ప్రయత్నం చేయండి. నిజం చెప్తానా, ఒక రైతు ఉంటేనే ఒక ఊరంతా బతుకుతుంది ఈ రోజుల్లో, అవునా కాదా చెప్పండి. ఫస్ట్ కావాల్సింది రైతుకు దుక్కి దున్నడం. అప్పుడు ఒక ట్రాక్టర్ దగ్గరికి పోతాడు. ఆ ట్రాక్టర్ ఎవరి వల్ల బతుకుతాడు? రైతు దున్నిస్తేనే కదా రైతు ట్రాక్టర్ వాళ్ళు బతికేది. ఆ ట్రాక్టర్ చేయబట్టి ఒక డ్రైవర్ బతుకుతాడు, అవునా కాదా? తర్వాత వచ్చేది విత్తనాలు అమ్ముకునే వాళ్ళు. ఒక రైతు పండిస్తేనే కదా విత్తనాలు అమ్ముకునే షాపు వాళ్ళు బతికేది, అవునా కాదా? తర్వాత విత్తనాలు పెట్టడానికి కూలీలు అవసరం. ఆ రైతు పంట పెడితేనే కదా కూలీలకు పని కలిగేది, అవునా కదా? రైతు వలన కదా. విత్తనం మొలిచాక 15 రోజులు 20 రోజులు కాగానే పురుగు రానే పట్టే, మందులు కొట్టనే పడుతుంది, మందులు వేయనే పడుతుంది. అవి లేకుండా ఆ చేను పెరుగుతూనే లేదు. ఆ రైతు వల్లనే కదా ఫర్టిలైజర్ షాపులు వాళ్ళు బతికేవాళ్ళు, అవును కదా? రైతు వల్లనే కదా చెప్పండి. ఆ మందులు వేయడానికి కూలీలు కావాలి, మందు కొట్టడానికి కూలీలు కావాలి. ఈ పని అంతా కల్పించేది ఒక రైతు. కానీ ఇలా మెయిన్ పాత్ర కూడా కూలీలది కూడా, వాళ్ళది కూడా మెయిన్ పాత్రే. వాళ్ళు లేకుంటే రైతులు లేరు. మరి ఈ పంట పండినాక ట్రాలీలు, ఆటోలు, ఇక కూరగాయలకైతే ఆటోలు కావాలి, వడ్లకేమో ట్రాక్టర్, పత్తి బస్తాలకైతే ట్రాలీలు కావాలి. గడ్డి కట్టలు ఇవ్వాలన్నా ట్రాక్టర్లు, ట్రాలీలు అవసరం ఉంటాయి. ప్రతి ఒక్కదానికి రైతుతోటే కదా వీళ్ళంతా. ఈ ట్రాలీలు, ఆటోలు, ట్రాక్టర్లు ఇవన్నీ బతుకుతాళ్ళు, ఊరంతా బతుకుతానంటే రైతు, అవునా కాదా? వరి కోసే మిషన్ వాళ్ళు, కంకి పట్టే మిషన్ వాళ్ళు, గడ్డి కట్టలు కట్టే మిషన్ వాళ్ళు, ప్రతి ఒక్కరు బతుకుతానంటే ఒక రైతు వల్లనే. పంట వండినాక పంట కొనే వాళ్ళు కూడా రైతుతోటే బతుకుతాను, అవునా కదా? ఇప్పుడు మనం పంట నేరుగా అమ్ముకుంటలేము. ఇక్కడ మన దళారులు కొంటారు పంటను, వాళ్ళు మన దగ్గర కొంటారు, మేరబారం చేస్తాను. వాళ్ళు కూడా ఒక రైతు చేయబట్టే కదా వాళ్ళు కూడా బతికేది, మధ్య దళారి బతికేది. వాళ్ళ దగ్గర అమాలి వాళ్ళు బతుకుతారు. అది కూడా పంట పండించిన రైతు పంట పండియకుంటే అమాలీలకు కూడా పని లేదు కదా. అట్లా ప్రతి ఒక్కరు దేశం బతుకుతుందంటే రైతుతోటే బతుకుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, కొంచెం ఏదైనా రైతు అమ్ముతానంటే నేరుగా మీరు ఏదైనా కొనుక్కునేది ఉన్నదంటే రైతు దగ్గర కొనండి అని చెప్తున్నా నేను ఈ వీడియో ప్రకారం, లెక్క ప్రకారం. అంతే, ఏం లేదు. ఊరంతా బతుకుతుంది అంటాను, ఊరంతా ఎట్లా బతుకుతుంది ఒక రైతు చేయబట్టి అని అనుకునేరు. ఒకప్పుడు రైతు చేయబట్టే ఊరంతా బతికేది. ఒకప్పుడు వడ్ల కమ్మరోళ్ళకు పని కనిపించేది, వాళ్ళకు నాగన్లు, కొడవన్లు, గొడ్డన్లు ఇట్లాంటివన్నీ చేయించడానికి ఇచ్చేది. అప్పుడు వాళ్ళను బతికింది. ఒకప్పుడు ఎరకలలో కూడా రైతు పని కల్పించిండు. తట్టలు, గుల్లలు, గంపలు, జల్లలు ఇట్లాంటి వస్తువులన్నీ ఎరకలలో చేసేది. అప్పుడు వాళ్ళు తయారు చేసిన జల్లలు, గంపలు, బుట్టలు, తట్టలు ఈ రైతు కొన్నాడు. అందుకు వాళ్ళకు రైతు పని కల్పించినట్టు కదా. ఇప్పుడైతే ఆ ఎరకలలో లేకుండా పోయిండు ఊళ్ళోనే. చెప్పండి, నేను చెప్పింది రైటా రంగా? ఇవన్నీ పని కల్పించిందంటే ఒక రైతు వల్లనే కదా. అన్ని టెక్నాలజీ పెరిగినాయి, ఇప్పుడు అందరికీ పని లేకుండా పోయింది. ఇక నాకు కూడా ఈ టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నా. చింతపండు అమ్ముకునే టెక్నాలజీ ఈ వీడియో ద్వారా వచ్చిందని. కావాలనుకుంటే చింతపండు కొనండి, కనీసం వద్దనుకుంటే కనీసం లైక్ అన్న కొట్టండి. ఎందుకంటే ఇంకా కొంతమందికి వీడియో చేరుతుంది లైక్ కొట్టడం ద్వారా. అంతే, ఏం డబ్బులు రావు మాకు, మీ డబ్బులు ఏం కట్ కావు. లైక్ కొడితే ఇంకో కొంతమందికి వీడియో చేరుతుంది అంతే. లైక్ కొట్టి అయినా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఈ రైతుకు. ఆశపడుతున్నా, లైక్ కొట్టండి, చింతపండు కొనండి, వీడియో షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. బాయ్.